హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో ఆపర్ లెవెల్ స్విచ్ ఎలాగ పనిచేస్తుంది, అలాగనే లెవెల్ స్విచ్ కాకుండా మనకు లెవెల్ స్విచ్లు కంటిన్యూస్గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. యాక్ట్ అయినప్పుడు అది మెటీరియల్ టెంపరేచర్ ఉందనుకో, కూలర్ ఈఎస్పి ఆపర్స్ ఉంటాయి, దాంట్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. లెవెల్ సెన్సార్లు రెగ్యులర్గా కాలిపోతుంటాయి టెంపరేచర్ ఎక్కువ వచ్చినప్పుడు. ఓకే, దానికి అలాగా లేకుండా మనకు ట్రాన్స్మిటర్ పెట్టి ఎలాగ లెవెల్ మెజర్ చేస్తాము అంటే ఆపరు ఫుల్ అయింది అని ఎలాగ తెలుస్తుంది. స్విచ్ అనుకో యాక్ట్ అయితేనే మనకు ఎన్ఓఎన్సి మారిపోతుంది. అలాగా ట్రాన్స్మిటర్ పెట్టి ఎలాగనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం వీడియోలకి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఆపరు, ఆర్ఏఎల్, లెవెల్ స్విచ్ ఉన్నాయి కదా. మనకు లెవెల్ వస్తానే ఆటోమేటిక్గా లెవెల్ స్విచ్ ఆపరేట్ అయ్యి ఆర్ఏఎల్ రొటేట్ అవుతుంది. ఇక్కడ అంటే కంటిన్యూస్గా ఇప్పుడు ఫ్యాన్ ఆన్లో ఉన్నంతసేపు పెట్టేసుకోవచ్చు. పవర్ సేవింగ్ కోసము లెవెల్ వచ్చిన వెంటనే ఆర్ఏఎల్ చేస్తే ఈ ఆపర్ ఫిల్ అయ్యే టైంలో మనకు ఈ ఆర్ఏఎల్ పవర్ సేవ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు లెవెల్ వచ్చి ఇంత టైం వరకు లెవెల్ పోలేదంటే అలారము జనరేట్ అయ్యేట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇందాక ఎంటీ ఉన్నది, ఆన్ చేసినప్పుడు డస్ట్ వస్తుంది, ఫిల్ అయిపోతానే లెవెల్ వస్తానే ఆటోమేటిక్గా ఆర్ఏఎల్ ఆన్ అయింది. అలాగా ఓకే, ఇక్కడ మనకు డస్ట్ వస్తుంది ఆపర్లోకి. ఎయిర్ సెక్షన్ అంటే ఫ్యాన్ సెక్షన్ లాగుతుంటుంది కదా, డస్ట్ వెయిట్ ఉంటుంది కాబట్టి కిందకి పడిపోతుంటుంది. ఎయిర్ ఒకటి ఫ్యాను లాగడం వల్ల ఎయిర్ ఒకటి అక్కడికి సెక్షన్ లాగుతూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఆపర్ ఉంది కదా, డస్ట్ వస్తుంది, ఆర్ఏఎల్ ఆన్ అయితేనే మనకు ఏమవుతుంది, డస్ట్ అనేది ఎంటీ అయిపోతుంది, ఫిల్ అయినది మొత్తం, కానీ సెక్షన్ ఉంటుంది, డస్ట్ వస్తుంటుంది. ఈ ఆర్ఏఎల్ కంటిన్యూగా ఉండడం వల్ల ఆపరు ఎంటీ అయ్యి ఖాళీ అవుతుంది. ఓకేనా, ఆర్ఏఎల్ ఆన్ కాకుండా ఇక్కడ లెవెల్ పోకుంటే అప్పుడు అలారం జనరేట్ అయ్యి మనకు ఫిజికల్గా చెక్ చేసుకోవాలి. ఓకే, అలాగనే ఇప్పుడు లెవెల్ స్విచ్తో చూసాం కదా, అలాగనే ఇప్పుడు సెక్షన్ వస్తుంది 500 వస్తుంది, ఇక్కడ ఫిల్ అయిపోతేనే 0 అయింది. ఓకే, అలాగా మనకు ఆర్ఏఎల్ ఈ లెవెల్ వస్తానే ఆన్ అయ్యేట్టుగా పెట్టేసుకోవచ్చు. అంటే మనకు ఇక్కడ లెవెల్ స్విచ్ బదులు ఇక్కడ వైపీస్ పెట్టేసి దాని నుంచి లైన్ కనెక్ట్ చేసి ఒక ట్రాన్స్మిటర్కు ఇచ్చాం, డిపి ట్రాన్స్మిటర్. మనకు నార్మల్గా మెటీరియల్ లేనప్పుడు 500 mmH2 వాల్యూ వస్తున్నది. అంటే 500 కాదు, మన సెక్షన్ను బట్టి ఫ్యాన్ స్పీడ్ను బట్టి కూడా మారుతూ ఉంటుంది. మనకు లో అంటే 0. ఓకే, అంటే నేను ఉదాహరణకు 0 కాకుండా నార్మల్గా 500 అనుకో, 200 వస్తానే ఈ ఆర్ఏఎల్ ఆన్ అయ్యేట్టుగా పెట్టేసుకోవచ్చు. మనకు లెవెల్ వచ్చిందని అలారం కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎప్పుడైతే మనకు ఆపర్ లెవెల్ వస్తానే ఇక్కడ మెటీరియల్ ఉంటుంది, ఆ సెక్షన్ ఇప్పుడు లాగుతుంది కదా పైకి ఫ్యాను, వైపీస్ నుంచి ఆ మెటీరియల్ ఉండడం వల్ల లాగలేదు. ఓకే, ఇక్కడ మనకు సెక్షన్ ట్రాన్స్మిటర్ నుంచి ఇప్పుడు లాగే సెక్షన్ ఫ్యాన్ది ఎంటీ ఉన్నప్పుడు వైపీస్ ద్వారా లైన్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ట్రాన్స్మిటర్లో సెక్షన్ లాగుతుంటుంది. అప్పుడు మనకు 500 mmH2 వచ్చింది వాల్యూ. ఎప్పుడైతే లెవెల్ వస్తానే ఇక్కడ 0 అయిపోయింది. అంటే
అది ఫిల్ అయింది, సెక్షన్ లాగలేదు, మెటీరియల్ అడ్డం వచ్చింది. అప్పుడు మనకు లెవెల్ వచ్చినట్టు అర్థం. ఓకే, ఇప్పుడు సెక్షన్ లాగేస్తుంది, మనకు 500 వచ్చింది. అంటే ఉదాహరణకు 500 చెప్పాను. అక్కడ ఫ్యాన్ స్పీడ్ని బట్టి మారుతూ ఉంటుంది. మనకు అలారం జనరేట్ అయ్యేది నార్మల్గా 500 అనుకో, లో స్పీడ్లో మనకు ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో, అంతకన్నా తగ్గితేనే మనకు అలారం జనరేట్ చేసుకోవచ్చు. అప్పుడు RL ఆన్ అయ్యేట్టు పెట్టుకోవచ్చు. RL కంటిన్యూగా ఆన్లో ఉంటుంది, మెటీరియల్ పోలేదు, జామ్ అయింది. అప్పుడు కూడా మనకు అది సెక్షన్ ఎప్పుడైతే లాగలేదో, అంటే మెటీరియల్ పైకి వచ్చిందో వైపీస్ వరకు మనకు సెక్షన్ లాగలేదు, అప్పుడు 0 అవుతుంది. అప్పుడు మనకు లెవెల్ వచ్చినట్టు అర్థం. అక్కడ పోయి ఫిజికల్గా చెక్ చేసుకోవాలి, జామ్ అయిందా, RL ఆన్లో ఉందా లేదా. మనకు RL అయితే ఆన్లో ఉంటుంది, జామ్ అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది. మెకానికల్ పర్పస్ చెప్పేసి క్లీన్ చేయడం అట్లా జరుగుతుంది. మన దీనిలో ఇప్పుడు వైపీస్ ఉంది కదా, ఇక్కడ మెటీరియల్ వచ్చి ఆగిపోయింది అనుకో, వైపీస్ దగ్గర క్లీన్ చేసుకోవచ్చు, స్ట్రైట్ మనం చేసుకోవాలి. అది కూడా వైపీస్ దగ్గర మనకు అట్లా చేయవద్దంటే ఒక డమ్మీ ఉంటుంది కదా, డమ్మీకి చిన్న హోల్ 1 mm హోల్ వేసామంటే సెక్షన్ లాగుతుంటుంది, మనకు వైపీస్ అనేది జామ్ కాదు. ఓకేనా, అంటే వైపీస్ అనేది మనకు ఉరివే ఆ సెక్షన్ చిన్నగా లాగుతుంటుంది కాబట్టి మనకు క్లియర్ అయితేనే అక్కడ నుంచి ఎయిర్ వెళ్ళి స్మాల్ 1 mm చాలు. అప్పుడు ఆ వైపీస్ అనేది జామ్ కాకుండా క్లియర్గా ఉంటుంది. ఆపర్సే కాదు, మనకు ప్రీహీటర్లో ఆపర్స్ ఉంటాయి, దానిలో కూడా డ్రాఫ్ట్ తీసుకుంటాం కదా, దానికి ఒక డమ్మీకి చిన్న హోల్ వేసామంటే సెక్షన్ లాగడం వల్ల అది ఎప్పుడు క్లియర్గా ఉంటుంది, వైపీస్ జామ్ అయ్యేదానికి అవకాశము ఉండదన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకు ట్రాన్స్మిటర్ను పెట్టేసుకోవచ్చు. లెవెల్ మనకు కంటిన్యూస్గా ప్రాబ్లమ్స్ వస్తుంటుంది, అంటే లెవెల్ పోతుంటుంది, అంటే మాల్ ఫంక్షన్ చేయడము. ఇది కూడా చేస్తుంది. మాల్ ఫంక్షన్ అంటే సెక్షన్ ఎప్పుడైతే రాలేదో, అంటే జామ్ కావడం, ట్యూబ్ జామ్ కావడం అట్లయినప్పుడు మటుకు ట్రాన్స్మిటర్ ఓపెన్ చేయదు, లేకుంటే బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు లెవెల్ స్విచ్ అనుకోండి, అది టెంపరేచర్ ఎక్కువ రావడం వల్ల మెటీరియల్ అది కాలిపోయే అవకాశం ఉంది, అంటే ఆ హీట్ అవుతుంది, మళ్ళీ చల్లగా అవుతుంది, దానివల్ల లోపల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లెవెల్ స్విచ్ కంటిన్యూగా ప్రాబ్లమ్స్ మాల్ ఫంక్షన్ చేస్తుంటుంది, దానివల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఇప్పుడు మనకు ట్రాన్స్మిటర్ దూరంగా ఉంటుంది, ఓన్లీ సెక్షన్ ఒకటి ఫ్యాన్ స్పీడ్ని బట్టి సెక్షన్ లాగుతుంటుంది. అప్పుడు మనకు ఒక ట్రాన్స్మిటర్ అక్కడ ఫిట్ చేయాలంటే ఆ సెక్షన్ను బట్టి కూడా, అంటే ఫుల్ స్పీడ్ ఉన్నప్పుడు ఎంత సెక్షన్ ఉండేది అనేది చూసుకొని దానికి తగ్గట్టు ట్రాన్స్మిటర్ అక్కడ రేంజ్ అనేది సెట్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు ట్రాన్స్మిటర్ ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనండి, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, మీరు వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, షేర్ చేయండి, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, తెలుస్తుంది ఇతరులకు. ఓకే, లైక్ చేయండి, ఏదన్నా మీరు కామెంట్ చేయండి, ఏదన్నా మీకు వీడియో ఏదైనా గురించి అన్న కావాలంటే కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను చేయనీకి. ఓకేనండి, థ్యాంక్ యూ.